రేణు దేశాయ్‌కి పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా ఇష్టమని 2, 3 ఏళ్లలో పిల్లలు బాగా సెట్ అవుతారు. అప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పారు రేణు. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎక్కువ సమయం అతడికే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నాకు అలాంటి ఇష్టం లేదు. నా కూతురు చాలా చిన్నపిల్ల. తనను చూసుకోవడానికి తండ్రి కూడా లేడు. తల్లినైనా నేను కూడా వేరే ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఎలా అని అనుకుంటున్నారు అని రేణు చెప్పారు. అయితే పవన్తో విడాకులు అయిన తర్వాత మళ్ళీ ఎంగేజ్మెంట్ జరిగిందని ఆమె చెప్పారు. ఇప్పుడే పెళ్ళి వద్దులే అని వివాహం రద్దు చేసుకున్నాను. ఇప్పుడు తన పిల్లలు చాలా చిన్నవాళ్ళు అని ఆమె చెప్పారు. నాకు పెళ్ళి అనే కాన్సెప్ట్ చాలా ఇష్టం. పెళ్ళిపై చాలా నమ్మకం ఉంది. పరిచయమే లేని ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని పంచుకోవడం, ఆ బంధం చాలా బలమైనది అని రేణు చెప్పారు. ఇప్పటికీ వివాహం చేసుకోవాలని ఉంది. కాకపోతే 2 ఏళ్ళాగి ఆ తర్వాత చేసుకోవాలి అనుకుంటున్నా అని ఆమె చెప్పారు. అయితే ఆద్య కాలేజ్కి వెళ్ళాక నా గురించి నేను ఆలోచిస్తాను. నేను రెండో పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు కూడా ఇష్టమే. వారు సంతోషంగా ఉన్నారు అని రేణు దేశాయ్ అన్నారు. ఒక వ్యక్తి వల్ల నువ్వు సంతోషంగా ఉంటానంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని అకిరా చెప్పాడు. ఆద్య కూడా పెళ్లి చేసుకోమని చెబుతుంది. 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది రేణు దేశాయ్. వ్యక్తిగత విషయాల గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లుగా సైలెంట్గా ఉన్నాను. నా గురించి తప్పుగా మాట్లాడకూడదు అని క్లారిటీ ఇస్తున్నాను అని రేణు చెప్పారు. కుటుంబీకులు, స్నేహితుల అంగీకారంతోనే నిశ్చితార్థం జరిగింది. కానీ పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్లకు తోడుగా ఉండాలి అని అనుకుంటున్నాను. కానీ అప్పటికే ఎంగేజ్మెంట్ అయింది. ఆ తర్వాత ఫొటోస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అయితే 2 ఏళ్ళాగి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అని రేణు దేశాయ్ చెప్పారు. ఇక అప్పుడు అయితే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు అని ఆమె చెప్పుకొచ్చారు.